ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. విశేష పండుగ విజయం చేద్దాం, ఇక్కడ పుట్టిన వాళ్ళంతా రండి రండి, స్వరలయ తెనాలి ఉత్సవ వేడుకలకు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి మరో కళా ఉత్సవానికి సిద్ధమవుతోంది. కళలకు కానాచిగా పేరుగాంచిన తెనాలిలో స్వరలయ సంస్థ స్థాపించి అనేక కార్యక్రమాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సాయి లక్కరాజు గారి ఆధ్వర్యంలో కూడా కళా ఉత్సవాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వేడుకగా తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు మొత్తంగా కూడా వారి బృందంతో సాయి లక్కరాజు గారు పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఈ ఉత్సవం ఏంటి, స్వరలయ ఉత్సవం ఏ విధంగా జరగబోతూ ఉంది, 2 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, తెనాలిలో కళలకు కానాచిగా కళారంగానికి ఎంతో గుర్తింపు పొందినటువంటి ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఈ కార్యక్రమ నిర్వహణకు అసలు స్ఫూర్తి ఏంటనేది మనతో సాయి లక్కరాజు గారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, 2 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు తెనాలిలో, ఏ రోజు జరుగుతూ ఉంది, ఆ 2 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు? ఈ నెల 29, 30 శనివారం, ఆదివారం 2 రోజుల పాటు చేస్తున్నాము. ఈ ఉత్సవాల్లో ప్రాధాన్యత ఏంటంటే జానపద కళలు, మరుగున పోయిన మన జానపద కళలు, కత్తిసాము, కర్రసాము, కోలాటం, చెక్క భజన, అలాగే తోలు బొమ్మలాట, ఇవన్నీ కూడా ఈనాటి తరాన్ని పరిచయం చేయాలని ఒక మహోద్భాగ్యం చేసుకున్నాం ఈ కార్యక్రమం. ఇందులో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే 60 మంది కళాకారులకు, సాహితీవేత్తలకు, సంగీతమూర్తులకు, అలాగే శిల్పులకు ఇక్కడ సన్మానం జరుగుతుంది. ఎందుకు అంటే లలిత కళల్లో ఉన్న 6ని మనం తీసుకున్నాం. సంగీతం, సాహిత్యం, నృత్యం, నటన, వీటిలో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని ఒక 60 మందిని ఎన్నుకున్నాము. ఇంకా చాలామంది ఉన్నారు, తిన్నాను అణిముత్యాలు చాలామంది ఉన్నారు. ఈ 60 మందికి మాత్రం సత్కారాలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ తెనాలి మీద గతంలో నేను ఒక పాట రాశాను, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ పాటకి నృత్య రూపం కూడా జరుగుతుంది. అలాగే 2 రోజులు తెనాలి ఉత్సవ గీతం కూడా రచించి సంగీతం వహించాను. ఆ నృత్య రూపం కూడా జరుగుతుంది. తొలి రోజు సరిగ్గా 5 గంటలకి అందరూ రావాలని కోరుకుంటున్నాం. తోలుబొమ్మలాట మొదలవుతుంది. తోలుబొమ్మలాట తదుపరి భారతదేశంలో తొలి మహిళా గురువు చెక్క భజనకి ఆరాజుల వెంకట సుబ్బమ్మ గారు, వారి చేత చెక్క భజన ప్రదర్శన ఉంటుంది. ఈ తదనంతరం ఈ ట్రైబల్ పిల్లలు చక్కగా కోలాటం చేస్తున్నారు. దాదాపు ఒక 30 మంది పిల్లలు. ఆ పిల్లలంతా కూడా కోలాటం ఇక్కడ నిర్వహిస్తారు. ఇది తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన నృత్య రూపకాలు ఉంటాయి. ఈ తర్వాత సభ ఉంటుంది. ఈ సభలో మన స్వరలయ తెనాలి ఉత్సవ లోగో ఆవిష్కరణ ఉంటుంది. అలాగే రాజకీయ ధురంధరులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సభలో పాల్గొంటారు. తర్వాత మర్నాడు ఉదయం 10 గంటలకి ఇదే ప్రాంగణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రం ఉదయం 10 గంటలకి కర్రసాము, కత్తిసాము అనే 2 ప్రదర్శనలు, గౌరవ ప్రదర్శనలు ఉంటాయి. ఆ పిమ్మట సాహితీ సభ, కళామూర్తులకు అలాగే సాహితీమూర్తులకు 35 మందికి సత్కారం ఆ వేదిక మీద జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి స్వరలయ సంగీత విభావరి. ఈ సంగీత విభాగంలో విశిష్టత ఉందండి. బొల్లిమంది శివరామకృష్ణ గారు తెనాలి ప్రాంతీయులు, అనేక సినిమాలకు మాటలు రాశారు, పాటలు రాశారు. ఆయన పాటలు, అదేవిధంగా మోదుకూరి జాన్సన్ గారు కూడా చాలా అద్భుతమైన పాటలు రాశారు, వారి పాటలు. అలాగే వేటు సుందరమూర్తి గారు, ఈ ముగ్గురు కూడా తెనాలి ప్రాంతీయులు. వారి పాటలతో మ్యూజికల్ నైట్ ఉంటుంది. మరొక విశేషం ఏంటంటే తెనాలి ఘనకీర్తి చనిపోయారు చాలామంది, 550 మంది పేరు సేకరించామండి. వారి సంస్కరణ కూడా ఆ రోజు ఉంటుంది. వీళ్ళందరినీ స్మరించుకోవడం కార్యక్రమం ఉంటుంది. ఇది స్వరలయ 27వ వార్షికోత్సవం. కొంచెం విశేషంగా చేయాలన్న ఆలోచనలో పురుడు పోసుకుందే ఈ కార్యక్రమం. ఈ 2 రోజుల కార్యక్రమానికి సంగీత ప్రియులు, సాహిత్య ప్రియులు, కళాప్రియులు, ముఖ్యంగా తెనాలి అభిమానులు తప్పనిసరిగా చిన్నారులతో రావాలి. ఈ కరసాము, కసిసాము లాంటి జానపదాలు మళ్ళీ చూసేవి కాదు, ఈనాటి తరానికి తెలియదు. తప్పకుండా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాను. సార్, ప్రధానంగా చూసుకుంటే ఇటు ఈ కార్యక్రమాలు, ఇటు కళా సంబంధిత కార్యక్రమాల నిర్వహణ అంటేనే ఎంతో వ్యయం, భారం, చాలా ఇబ్బందితో కూడుకున్నారు. వీళ్ళందరినీ ఒకే గాడి మీదకి తీసుకురావడం, ముఖ్యంగా ప్రజలందరినీ ఒక చోట సమీకరించడం, చాలా ఖర్చుతో
చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. దాదాపు మీ స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను డిఫరెంట్ కార్యక్రమాలను రెగ్యులర్గా కొనసాగిస్తూనే ఉన్నారు. దాని గురించి అంటే ఇది నా నిర్వహణలో నాకు ఎవరు లేరు కదా, నాకు బృందం చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు తొలి నుంచి, నాకు డాక్టర్ జాస్ సుబ్బారావు గారు, ఇప్పుడున్న మెంబర్స్, ప్రతి ఒక్క సహకారం అపూర్వంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలా అనుకోగానే ఫస్ట్ సుబ్రహ్మణ్యం గారు, రవిమోహన్ గారు ఇద్దరూ కలిసి ముందర థియేటర్ బుక్ చేద్దాం, తర్వాత చూద్దాం మిగతా విషయాలని థియేటర్ బుక్ చేసాం. ఫినాన్షియల్గా అయితే మటు నాకు ఏకైక ఈరోజు మనం అడిగింది కూడా ఎవరు లేదండి. డబుల్ హార్స్ అధినేత మునగాల శ్యామసుందర్ గారు ఇమీడియట్లీగా మీకు ఆ కార్యక్రమానికి ఇంత అమౌంట్ తీసుకోండి అని చెప్పి ఇమీడియట్లీగా ఆయన కొంత స్పాన్సర్ చేశారు. అది చాలదండి, మాకు లక్షల్లో వ్యయము. అయితే మేము ఎవరిని డబ్బులు అడగట్లేదండి, ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నాం, మీ సమయాన్ని వెచ్చించండి, మీరు మాతో ఉన్నారని నిరూపించుకోండి, తెనాలి ఉత్సవం తెనాలందరూ కలిసి చేస్తారు అనే భావాన్ని కల్పించండి అని నేను ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తను అడుగుతున్నాను. ఎవరి నుంచి ఫైనాన్స్ ఒక్క రూపాయి ఆశించట్లేదు. మీరు ఇక్కడ వెచ్చించడం లక్షలతో సమానం. మీ గ్రూపుల్లో పెట్టుకోండి. ఇవాళ సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందింది. మీ ఫేస్బుక్లో పెట్టండి, మీ మీడియాకి, మీ గ్రూపుల్లో మెంబర్లు పంపించండి. ఇది అత్యంత ప్రచారం చేయండి. ఈ తెనాలి ఉత్సవం ఈసారి విజయవంతం కనుక చేయగలిగితే వచ్చే సంవత్సరం 5 రోజుల పాటు చేస్తామండి తప్పనిసరిగా. ఇది ప్రతి ఒక్క మన పండగ, తెనాలి పండగ. ఈ స్వరలయ చేస్తోంది అంతే, బట్ అందరి పండగ, అందరూ రావాలి. ఈ విశేషమైన కార్యక్రమానికి మీరందరూ చేయూతనివ్వాలి. అందరూ ఆర్థికంగా అడుగుతాను, హార్దికంగా అడుగుతున్నాను. తప్పనిసరిగా మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 2 రోజులను దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాను. అట్లాగే మనతో పాటు స్వరలయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న మరికొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈ కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? సాయి లక్కరాజు గారితో ప్రయాణం ఎట్లా ఉంది? ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? తెనాలి పట్టణ ప్రజలకు మరొక విజ్ఞప్తి. ఈ స్వరలయ వేదిక ప్రారంభించి 1990 ప్రారంభించినా కానీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. అట్లాంటిది ఈసారి చేపట్టే కార్యక్రమం 2 రోజులు. ఎప్పుడు జనరల్గా 1 రోజు ఉంటుందో అట్లాంటిది 2 రోజులు. అది కూడా మనందరికీ తెలిసింది. మనం ఎవరిని అడిగినా ఏం చెప్తామంటే మనకు ఎన్ని కళ్ళు ఉన్నాయంటే 64 కళ్ళు ఉన్నాయి అంటారు. అందులో 10 కళ్ళ పేరు కూడా ఇప్పుడు చెప్పలేం. అట్లాంటిది 60 మంది వివిధ కళల్లో నైపుణ్యులు, అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు లేదని కాకపోయినా కానీ వాళ్ళందరినీ గుర్తుంచుకుని సత్కరించాలనే ఆలోచన రావడం స్వరలయ వేదిక స్థాపించిన లక్కరాజ్ సాయి గారు ఇందు మూలంగా అభినందించాల్సిందే. ఆ కళలన్నీ కూడా, ఎందుకంటే ప్రస్తుత మన పిల్లలు కానీ వాళ్ళ కానీ కళలు ఏం తెలియట్లేదు. ముందు దాన్ని మనం ఆచరణిస్తామా లేకపోతే మనం చేస్తామా చేయలేదు కాకుండా ఏం కళలు ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న స్వరలయ వేదిక నిజంగా ఈ తెనాలిపట్నం ప్రజలందరికీ కూడా, తెనాలిపట్నం కాదు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మీరు ఇచ్చేసి మామూలుగా ఏం చేస్తారంటే ₹100 అంటే ₹100 పనికి రాదండి ఎక్కడ కూడా. అదే అద్దాల బీరువాలు పెట్టామనుకోండి, దాని ₹1.5 కొంటారు ₹100. అదేవిధంగా ఇప్పుడు మేము ఉచితంగా కార్యక్రమం చూస్తున్నాం అనుకోండి, ఎవరికి దానికి ఉచితంలో కూడా చాలా గొప్ప కార్యక్రమాలు ఉన్నాయండి. దీన్ని డబ్బులు తీసుకుని చేసుకోవడం ఉద్దేశం కాదు మా ఉద్దేశం. నేను అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు, సాయి గారు చెప్పినట్టు వ్యయం స్వరలయది. మీరు వ్యయం చేయాల్సింది మీ సమయం. అది కూడా మీకు, మీ పిల్లలకి, మీ అందరికీ మీ అని కాదు, మనందరికీ మన కళ గురించి తెలుసుకునే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఇది వరుసగా నిజంగా 29-32 రోజులు కండక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రోగ్రాం కండక్ట్ చేసే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఆ బాధ్యతలు, ఆ బరువు బాధ్యతలన్నీ. అట్లాంటిది మీకోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందున మరొకసారి తెనాలిపట్నం ప్రజలందరికీ మా విజ్ఞప్తి, మీరు ఇచ్చేసి ఈ ప్రోగ్రాన్ని ఆదరించండి. మీరు చేయాల్సిన పని ఒక్కటి ఆదరించండి. మీ రాబోయే తరానికి కూడా ఈ కళని తెలియజెప్పండి. ఈ తెనాలి స్వరలయ వారిచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం తెనాలి ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇది తెనాలి చరిత్రలో ఒక కీర్తి కిరీటంలో కలికితు రాయిగా మిగిలిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు అభినందించి మా యొక్క ప్రదర్శన తిలకించి మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుతున్నాం. ఖచ్చితంగా తెనాలి అంటేనే ఇటు కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన తెనాలిలో ఇటు స్వరలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కూడా స్వరలయ తెనాలి ఉత్సవ్ అనే పేరు కూడా పెట్టారు. ఉత్సవం పేరిట, తెనాలి ఉత్సవం పేరిట కూడా 2 రోజుల పాటు ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా సాయి లక్కరాజు గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎంతో వ్యయ ప్రయాసాలు ఖర్చు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎటువంటి ఖర్చు లేదు, మీ సమయాన్ని మాకు కేటాయించండి చాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరుగున పడిపోతున్నటువంటి జానపద కళలు అట్లాంటి వాటిని ప్రోత్సహించే విధంగా, భవిష్యత్ తరాలకు వాటిని తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం కళాక్షేత్రంలో
తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం ఆదివారం 2 రోజుల పాటు ఆ రోజు శనివారం సాయంత్రం 5 గంటలకు సభా కార్యక్రమంతో ప్రారంభమై 2 రోజుల పాటు జరుగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తిలకించి ఆశీర్వదించి రేపు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి కూడా వీరు కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.